హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు నవ్ ఎవర్ మా ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే కానీ ప్లీజ్ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేసి వీడియోలంతా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ పిల్లలు వచ్చే లోపల అయితే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి మార్నింగ్ అయితే ఇవి శనక్కాయ గుగ్గులు ఉంటాయి కదా, అవి అయితే నానబెట్టేస్తున్నా. ఇవి ఊరి నుంచి అమ్మ పంపించున్నదనమాట. ఇంకా ఎక్కువ ఉన్న ఇంట్లో ఉంటాయి కదా, మళ్ళీ చాలా రోజులు ఉన్న చెడిపోతూ ఉంటాయి. అందుకోసం అయితే పొద్దున్నే నానబెట్టేస్తున్నా అనమాట. ఇంకా నానబెట్టేసి ఇవి సగం అయితే స్నాక్స్ చేద్దామని, ఇంకా సగం పక్కన ఇంకా వేరే చేద్దామని అయితే పక్కనైతే కొంచెం కొత్తగా ప్రయత్నిద్దామని అయితే పక్కన పెట్టున్నా. ఇంకా మళ్ళీ వచ్చేసి ఇంకా ఫ్రెండ్ వాళ్ళు పిల్లల్ని వస్తారు అనేసి ఫోన్ చేసింది, తీసుకురండి అనేసి. అయితే ఇంకా వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా పక్కన తీస్తే సరిపోవు, ఇంక అందరికీ నలుగురికి కావద్దా, వాళ్ళు ఒక ఇద్దరు, మా పిల్లలు ఇద్దరు నలుగురు, మేము ఇంక ఇద్దరు ఉన్నాం కదా, ఇంకా మాకు అవి కావాలనేసి అయితే వేసేసిన. కొంచెం నానున్నాయి కాబట్టి ఉప్పు వేసేసి నీళ్ళు పెట్టి విజిల్స్ అయితే కానీ నానున్నా కూడా శనక్కాయ ఉప్పులు ఏంటంటే ఒక 4 విజిల్ అన్నా పెట్టాలి, అప్పుడే కొంచెం మెత్తగా అయితే ఉడుకుతాయి. మన శనక్కాయల మాదిరి అనమాట అవి కూడా. ఇంకైతే ఉడకబెట్టేసే లోపలైతే ఇంక మా ఆయన వచ్చి కొత్తిమీర పుదీనా అవి అయితే ఎత్తుకురమ్మన్నాడు. ఈ విజిల్ వచ్చే లోపల ఇవైతే ఒలిచేసుకుందాం ఆకులు. ఇంకా పిల్లలు వచ్చినాకైతే ఇంకా అస్సలు అవ్వనే అవ్వదనమాట. మా వాళ్ళన్నా కొంచెం చెప్పిన బట్టి ఉంటారు, కానీ ఇంకా వాళ్ళిద్దరూ కూడా వచ్చినారంటే వీళ్ళు ఇంకా నలుగురు చెప్తే ఇంకా వినరు, వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకొని ఇంకా అట్లా అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా స్వీట్ కార్న్ కూడా తెచ్చున్నారు. కొత్తిమీర ఒకటే రమ్మన్నా అనమాట. పుదీనా అయితే పచ్చడికైనా ఉంటుంది, కానీ కొత్తిమీర మరీ చెడిపోకుండా ఒక కట్ట తెచ్చుకుంటే మళ్ళీ తెచ్చుకుంటూ ఉండొచ్చు కదా, ఎందుకు ఇంట్లో పులి పెట్టడం అనేసి. అయితే ఇవైతే ఏంటంటే నేను చెప్పున్నాను కదా, 50 రూపాయలకి అయితే ఒక 4 ఇస్తారు. మామూలుగా బయట ఏంటంటే ఒక్కొక్కటి వచ్చి కేజీ 40 రూపాయలు, 42 రూపాయలు అట్లా ఉంటుంది. ఒక్కొక్కటి వచ్చేసి ½ కిలో అట్లా దిగుతుంది, పెద్దవి బాగుంటాయి. ఏంటంటే బాగున్నట్టు మటుకు 2 మటుకు ఓపెన్ చేసి పెడతారు, మిగతాటి అన్నీ చూడండి లోపలైతే ఎట్టుంటాయి. ఎంత మోసం అంటే నిజంగా అసలు వాళ్ళ బిజినెస్ అది, ఇంకేం చేయలేము మనం. అయితే ఇంక 50 రూపాయలకు వాళ్ళు కూడా వేయాలి కదా. మా ఆయనకి ఇంకా బయట తీసుకుందామంటే ఆడ ఇంక సర్లే, ఇంకా రోడ్లో కూడా ఎప్పుడు షాపింగ్ మాల్స్లోనే కాదు, ఇట్లా రోడ్లో కూడా కొనుక్కుంటా ఉన్నాను అప్పుడప్పుడు. అయితే ఇంకా మా ఆయన చెప్తా ఉంటాడు, నువ్వు ఊరికే తెమ్మంటా ఉంటావు అనేసి. అయితే ఇట్లా మరి పురుగులు కూడా ఉంటాయన్నమాట అక్కడక్కడైతే. ఇంకా చూసుకొని అయితే బాగా నీట్గా ఒలిచేసుకోవాలి, పిల్లలకి పెట్టేటి. పిల్లలనే సొట్టుగానే మనం కూడా తినేటి కదా అసలు. ఇంక అన్నీ ఒలిచేసుకొని ఇవి ఒలిచి నేను ఫ్రీజర్లో వేసేస్తా. కావాల్సినన్ని అయితే ఇప్పుడు ఒలిచేసుకొని మిగతాటి ఒలిచి ఫ్రీజర్లో వేసినా అంటే సరిపోతాయి. ఇంకా అవి 2 తప్పించి ఇంకా మిగతాటి అన్నీ ఇంక అట్లే ఉంటాయి, చూడాల్సిన అవసరం లేదు. ఇంకా తనైతే ఇంకా ఫోన్ చేసింది. ఇంక మధ్యాహ్నం నేను పడుకున్న హెడేక్ అనేసి, ఫుల్ హెడేక్ అనేసి నేనైతే ఫోన్ లిఫ్ట్ చేయాల. ఇంకా మళ్ళీ 3 ఎప్పుడు ఫోన్ చేసింది, మా ఆయన లిఫ్ట్ చేసి ఇట్లా హెడేక్ అంట అనేసి అయితే చెప్పున్నా. నేనైతే మాట్లాడాల. ఇంకా పిల్లల్ని ఈ రోజు వరకు తీసుకురండి సార్ ప్లీజ్ అట్లా అనేసి రిక్వెస్ట్ చేసింది. నాకేంటంటే ఈమె కింద ఓనరు నసుకుతా ఉంటుంది అనేసి బాధ. మమ్మల్ని ఏమంది, వాళ్ళు వచ్చిన వాళ్ళని ఏదైనా గొడవ పెడుతుంది అనేసి. ఇంకా మా ఆయన చెప్తే ఇట్లా ఏం అంటే సరే రాని ఏదన్నా కానీ సార్ అని అంటే నేను చెప్పేస్తాను ఖాళీ చేస్తాననేసి. మనం కానీ పోతే ఎవరో రారు ఈ పంపలేక అసలు అనేసి అనమాట. ఇంకా ఇల్లేం బాగుంటుంది ఇబ్బందులే, కానీ ఏరియాకి రారు, ఇంట్లోకి ఓనర్ నసుకై తట్టుకోలేరు. నేనేంటంటే మన ఇంటికి ఎవరు రారు, మనం ఎక్కువ ఆమెతో మాట్లాడిందిలే, మన ఇంట్లో గొడవలు కానీ పిల్లలు వచ్చేదంటూ ఏముండదు. వచ్చిన వాళ్ళందరూ అట్లే ఉండరు కదా. ఇంకా అందుకోసం ఎవరు వచ్చినా ఇంకా మహా అంటే 4 నెలలు 5 నెలలు, ఒక్కరు కూడా 1 సంవత్సరం ఉండేవాళ్ళు కాదంటే పక్కన వాళ్ళందరూ అంటారు మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు ఈ ఇంట్లో అనేసి. నాకేంటంటే వెంటిలేషన్ బాగుంటుంది. ఇప్పుడు కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ, అంటే హాల్లో విండో లేదు, బెడ్రూమ్లో వెంటిలేషన్ అయితే బాగుంటుంది. మా వాడికి ఏంటంటే ఏసీ అనేది అసలు పడదు, ఎక్కడన్నా బయటకు పోతే వెంటిలేషన్ ఉండదు, గాలి రాదు, బయట గాలి లోపల గాలి బయటకు వెళ్ళడం అట్లా రాదు. వీడికి ఏసీ పట్టదు ముందే, నాకైతే ఇంకా అస్సలే అనమాట. మామూలుగానే కొంచెం బయటకు వెళ్తే కోల్డ్ ఉంటే తుమ్ములు వస్తూనే ఉంటాయి, ఇంకా అట్లాంటిది పడదు అనేసి. ఇదంతా చల్లగా గాలి వస్తూ ఉంటుంది, కొంచెం ఫ్యాన్ ఉన్నా లేకపోయినా అనేసి ఈ పర్పస్తో ఉండాలన్నమాట. ఖాళీ చేయాలంటే ఇష్టం లేకపోతే చూస్తే మనం 10,000 బడ్జెట్ అనేది ఒక 12,000 అయినా వస్తుంది. ఇంకా కంపల్సరీ ఇంకా వెళ్ళాల్సిందే, ఇన్ని రోజులు ఉంటే ఇంకా కుదరదు. ఇంకా ఇవైతే ఇంకా రెడీ చేసేస్తా ఉన్నా అనమాట. ఈ లోపలైతే ఇంకా తర్వాత పాలకైతే పెట్టేస్తున్నా, పాలు కాదు టీ కోసం అయితే, టీకి అయితే పెట్టేస్తున్నా. ఇంకా తర్వాత ఇంకా చాట్ మాదిరి అయితే ప్రిపేర్ చేస్తామన్నా. స్వీట్ కార్న్ కదా, స్వీట్ కార్న్ కూడా కొంచెం బాయిల్ చేసిన, పసుపు ఉంటుంది కదా, కొంచెం పసుపు వేసేసి కొంచెం పసుపు సాల్ట్ వేసి బాయిల్ చేసిన. ఇవి ఆల్రెడీ ఇంకా శనక్కాయ ఎప్పుడు ఉడకబెట్టేస్తున్నాను కదా, ఒక 4 విజిల్కి అయితే ఉడికిపోయినాయి, ప్రెషర్ తీకున్న 4 విజిల్కి. తర్వాత కారం అయితే ఏం వేయాల, మా ఊళ్ళో అయినా అట్లా తీసి పెడతారు కానీ వాళ్ళు మొహమాటానికి తినరు మళ్ళీ అనేసి పచ్చిమిరకాయ కట్ చేసి వేసుకుంటే బాగుండేది. పచ్చిమిరకాయ కీరా అనేసి, ఇంకా కీరా ఇంట్లో అయితే లేదు, కొంచెం మిరియాల పొడి అయితే వేస్తున్నా, మిరియాల పొడి సాల్ట్ వేసి, ఇంకా కొత్తిమీర, ఎర్రగడ్డ, టమోటా, ఇవి నిమ్మకాయ పిండేసుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అబ్బా ఇంత బౌల్ అనేసి అనుకున్నారు. మా వాళ్ళు అయితే కొంచెం తినేసి ఆడబెట్టేస్తారు. ఇంకా వాడు వస్తున్నాడు కదా, వాడైతే నచ్చింది అనుకో వాడుకు ఆంటీ ఇంకొంచెం వేసి అని అడుగుతారు. పిల్లలు అడిగి నాకు మళ్ళీ బాగుంటుంది కదా, ఇంక అందుకోసం అయితే కానీ ఇంకేడైతే బట్టలు మడత పెడతా అన్నా. ఇంకా మా ఆయన వచ్చేసి 24 గంటలు ఇదే పని, నిన్న మడతేసి మళ్ళీ మడతేసినావు అనేసి వచ్చినాడు.
ఇంకా తర్వాత ఏంటంటే ఆశి అడుగుతా ఉన్నది, ఎందుకు మా అమ్మకు ఒక సైడ్ మటుకు వాసన అది అనేసి. ఎందుకు ఒక పక్క అంతా వచ్చేసి తల నొప్పి అనమాట, కన్ను ఇటు సైడ్ అంతా కళ్ళు అంతా రెడ్గా పోయేసి హాస్పిటల్కి పోదాం నొప్పి వచ్చినప్పుడు పోదాం కంపల్సరీ, సాయంత్రం పోదాం పొద్దున్నే పోదాం అనుకుంటా కానీ ఆ ట్యాబ్లెట్ వేసుకొని తగ్గిపోతుందా, సరే మళ్ళీ రేపు పోదాంలే మొన్నాడు పోదాంలే అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా వీళ్ళు వచ్చే లోపలైతే నేనైతే రెడీ అయిపోతా. ఇంకా నైట్ వేసుకుంటా అంటే మార్నింగ్ ఎట్లా ఫ్రెష్ అయ్యేసి స్కూల్కి వెళ్ళాలి కంపల్సరీ నేనైతే వాళ్ళతో, అప్పుడు డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. మళ్ళీ ఈవినింగ్ వచ్చినప్పుడు మళ్ళీ డ్రెస్ వేసుకోవాలంటే కుదరదు కదా. ఈవినింగ్ వాళ్ళు వచ్చేతలకే నేను స్నానం చేసేసి ఇంకా వీళ్ళకైతే ప్రిపేర్ చేసి పెట్టేస్తా వస్తానే అయితే. మళ్ళీ నైట్ అయితే ఇంకా అసలు అవ్వదన్నమాట. వీళ్ళు స్కూల్ నుంచి వస్తారు, ఇంకా వాళ్ళకి వస్తానే ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టేస్తుంటా. కొంచెం జై అయితే స్నానం చేస్తాడు కానీ ఆశి కాళ్ళు కడుక్కుంటుంది. పొద్దునే పోయి కూర్చొని వస్తారు కదా స్కూల్లో అయితే టైర్డ్గా ఉంటుంది. కొంచెం వేడి నీళ్ళతో అట్లా స్నానం చేసేటట్టయితే చేస్తారు, లేదంటే కానీ కాళ్ళు మొక్కలు అట్లా కడుక్కున్నా కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా వేడి నీళ్ళతో అట్లా. ఇంకా అందుకోసం అయితే కానీ ఎండాకాలం కానీ చలికాలం కానీ మా ఇంట్లో అయితే వేడి నీళ్ళు అయితే కాగుతూ ఉండవలసిందే. ఇంకా అయితే అయిపోవచ్చినాయి. ఇంకా బట్టలు అయితే మర్తేసేసి ఇంకా వీళ్ళకైతే ఇంకా పిల్లలకైతే ఇంకా పెట్టేస్తా ఉన్నా. ఇంకా టీ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత వాళ్ళని అడిగితే టీ తాగుతారంటే సరే ఈ స్నాక్స్ తిన్నాక తర్వాత అయితే తాగుతాంలే అన్నారు. ఈ స్నాక్స్ చేస్తున్నా మళ్ళీ కింద వచ్చేటప్పుడు అయితే మా ఆయన కింద రోడ్లో ఏదో బజ్జీలు ఏదో వేస్తా ఉన్నా అంట, అయితే ఎత్తుకొచ్చున్నారు. ఇంకా వచ్చింటాంటి గొడవ, నువ్వు ట్యాబ్లెట్ వేసుకున్నావు కదా ఎందుకు టీ తాగుతున్నావు అనేసి ఈ ఒక్కరోజుకి వదిలేసి ఇంకా రిక్వెస్ట్ అనమాట. ఇంకా అడుగుతా అంటే సరే నీ ఇష్టం అనేసి గమ్మున వెళ్ళిపోయినాడు. ఇంకా నాకు అర్థమైపోయింది ఇంకేం మాట్లాడలేసి ఇంకా ఫాస్ట్గా అయితే ఇంకా తాగేస్తా ఉన్నా. చాలా రోజులు అయింది కదా తలనొప్పి నిజంగా అసలు ట్యాబ్లెట్ వేసుకునే తగ్గలా. ఇంకా అట్లన్నా సరే కొంచెం టీ తాగితే అయినా తగ్గుతుంది అనేసి అయితే పక్కన వచ్చేసి బిల్డింగ్ కొడుతున్నారు కదా, సౌండ్లు అయితే పొద్దుటి నుంచి భయంకరమైన సౌండ్లు. పక్కన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన అంటే ఒక 4 రోజుల నుంచి కొడుతున్నారు, వైప్ చేయండి తొందరగా అనేసి. ఇంకా నైట్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అబ్బా విండోస్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసిన జేసీపీ ఆ డ్రిల్లింగ్ సౌండ్ అసలు ఇల్లు కూడా మాది ఏంటంటే అదురుతూ ఉన్నది అన్నమాట. టక్కన ఒక్కొక్కసారి ఎక్కువ డ్రిల్ చేస్తారు కదా, అప్పుడు ఏంటంటే బెడ్ అయితే అప్పుడప్పుడు కదులుతూ ఉందన్నమాట. అసలు అంత ఏదన్నా మనకి బాంబ్స్ సౌండ్లు ఎట్లా వస్తాయన్నమాట, అట్లా మాదిరి అయితే ఉన్నది. ఇంకా ఆడ పెట్టేసి ఇవంతా ఇంక సర్దేసుకోవాలి. మళ్ళీ ఏదైనా కొత్తిమీర చట్నీ అయితే చేయాలా. ఇంక అప్పటి నుంచి 4 సార్లు పిలుస్తానే పలకలా మా ఆయన. ఇంకా మా వాడితో అయితే చెప్తా ఉన్నాడు, నేను చెప్పిన మాట విందరా మీ అమ్మనే, నాతో మాట్లాడద్దని చెప్పేసి అనేసి. ఏం అలిగినావా అంటావంటే నువ్వే నా అలిగేది, మేము అలవా అనేసి నీతో మాట్లాడను అనేసి ఇంకా వాళ్ళు కొడుకుతానే మాట్లాడుకుంటున్నారు. పోనీ ఇష్టం వచ్చి చేసుకో అనేసి అయితే అప్పుడప్పుడు చిన్న అట్లా ఉంటాయి అంతే. ఇంక రోజు మళ్ళీ పిలుస్తా వచ్చాడు. ఇంక తర్వాత కొత్తిమీర కాదు పుదీనా చట్నీకి అయితే ఇడ్లీ ఏదైనా పెట్టేద్దాం అనేసి పుదీనా చట్నీకి అయితే వేస్తా ఉన్నా. ఇంకా ఇడ్లీకి అయితే పిండి నిన్నే కొంచెం గట్టిగా వచ్చింది కదా, బయట పిండి తెస్తున్నా కదా, ఇంక అందుకోసం అయితే ఇంకా దోశ అయితే పోసేస్తా ఉన్నా. దోశ పోసేసి ఇంకా పుదీనా చట్నీ వేద్దాము అనేసి అయితే మామూలు చట్నీ చేద్దాం అనుకున్నా. కానీ వీళ్ళు ఏంటంటే శనక్కాయ పప్పుల చట్నీ ఎక్కువ తినరు ఈ పిల్లలు. మా పిల్లలు తింటారు కానీ వాళ్ళకు ఎక్కువ అలవాట్లేదు. ఇంకా అందుకోసం అయితే పుదీనా చట్నీ చేసి ఇంకేదైనా కర్రీలాగా చేద్దాము తినేస్తారనేసి. వాళ్ళు ఏంటంటే కొబ్బరి చట్నీ ఎక్కువ ఇంట్లో. ఇంకా కొబ్బరి టెంకాయ ఒకటి ఉన్నా కానీ ఇంకా కొట్టే ఇంకా పొద్దునకి వేస్ట్ అయిపోతుంది కదా, ఇంకా సగం చేసి మళ్ళీ సగం ఎందుకు పొద్దున్నే కొట్టేద్దాం అనేసి ఇంకా అదైతే చేయట్లే. ఇంకా పుదీనా చట్నీ అయితే ఇంక వాళ్ళు తింటారనమాట. ఇక్కడ వాళ్ళకు బాగానే తింటారు పుదీనా చట్నీ. ఎప్పుడు మామూలుగా ఇంట్లో కూడా నేను శనక్కాయ పప్పుల చట్నీ ఇది కారం అయ్యే చేస్తున్నాను కదా, ఆకు ఉన్నప్పుడు అయితే చేస్తే ఇంకా తినేస్తారు. అందుకోసం అయితే చేస్తాను. తెల్లగడ్డలు అయితే కొంచెం ఎక్కువే వేసుకుంటాను నేనైతే. ఇంకా తెల్లగడ్డలు ఆ తిరగబాత గింజలు అవి వేసేసుకొని ఆకు 2 కట్టలు ఆకు కొంచెం ఎత్తిపెట్టేసి ఫుల్గా వేసేసిన వేయించి తెల్లగా చూసినారు కదా ఎంత అయిందో అసలు. ఇది కానీ చట్నీ మిగిలితే కానీ బ్రెడ్ ఆమ్లెట్ ఉంటుంది కదా, బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటే కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంక వీళ్ళకి సరిపోయి మిగిలితే బ్రెడ్ ఉన్నది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ ఆమ్లెట్ వేసేసామంటే సరిపోతుంది. ఇంకా ఇవన్నీ బాగా కొంచెం మూత పెట్టేసామంటే సిమ్లో పెడితే మగ్గుతాయి. కారం ఉంటే కానీ ఒక 2 మిరపకాయలు సరిపోతాయి కానీ ఇవి మిరపకాయలు అసలు ఇంకా కారమే ఉండవు అనమాట. అందుకోసం ఒక 4-5 కాయలు అయితే వేస్తున్నా. కారం ఉంటే ఉండి ఇంకా తెల్లగడ్డ ఎర్రగడ్డ వేసినాం కదా, ఆ కారం అయితే సరిపోతుంది అనేసి. ఇంకా కొత్తిమీర పుదీనా కొంచెం అంతా కడిగేసి పెట్టేస్తున్నా. ఇంకా ఆడితే ఇంకా డబ్బాలకు అవి ఒలిచిపెట్టాలి, ఆ మిరపకాయలు కూడా ఇంక ఒలిచిపెట్టాలా. నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి ఇంకా పని చేసుకుంటూ ఉండాలి. మధ్యలో వీళ్ళని చూస్తూ ఉండాలి చదువుతున్నారా లేదా అనేసి. ఇంక వాళ్ళు వచ్చినారు కదా, ఇంక వాళ్ళతో మాటలు పెట్టింటారు. వాడైతే పడుకొని నిద్రపోతున్నాడు, వాళ్ళ పిల్లోడైతే టైర్డ్గా ఉందంట. ఇంకా వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. వాళ్ళ అమ్మ అయితే ఇంక ఈరోజు నైట్ రాను అనింది. ఇంకా వాళ్ళ నాన్న 7కి వస్తాడు కదా ఆఫీస్ నుంచి. ఇంకా ఆయనే నైటు వాళ్ళకి చూసుకొని మార్నింగ్ నేను చెప్పున్నా టిఫిన్ కానీ ఏదైనా లంచ్ కానీ నేను పంపిస్తాను అంటే అస్సలు వద్దు, చూసుకునేది ఎక్కువ అసలు అవసరానికి అనేసి. ఎవరికైనా నిజంగా అవసరం పడుతుంది. మనం మరి నాకు ఈ ఓనర్తో ఇబ్బంది కానీ లేదంటే నాకు ఇంకా వేరే ఇబ్బందే లేదు అసలు. ఎవరినైనా అంటారు వద్దు అనేసి ఇబ్బందే ఉంటుంది అన్నమాట.
ఇంక అట్లా ఉంటుంది. ఇంక పొద్దున్నే ఆయనే అనమాట ఇంక ఇద్దరిని రెడీ చేసి స్కూల్లో వదిలేసి ఇంకా అప్పుడు ఆఫీస్కి వెళ్తాడు ఆయన అయితే. ఇంకా నిజంగా గ్రేట్ అబ్బా. ఒక 20 రోజుల నుంచి పిల్లలు వచ్చినా రాకపోయినా ఏదైతే చూసుకున్నారు. లేకపోతే చాలామంది ఉంటారు కదా, మీ అమ్మ కాడికి వెళ్తున్నావు నాకేం సంబంధం ఎందుకు చూసుకుంటాను అనే వాళ్ళు ఉంటారు కదా, ఏం మీ వాళ్ళు ఉన్నారు చూసుకోవచ్చు, మీ తమ్ముడు ఉన్నారు మీ అక్క వాళ్ళు ఉన్నారు అంటూ ఉంటారు. కానీ అన్న మటుకు చూసుకుంటారనమాట ఓపిక్గా అయితే అసలు. ఇంకా తర్వాత ఇవైతే ఇంకా ఆరినాయి కొంచెం అయితే ఇంకా ఆ టిష్యూ పేపర్స్ వేసేసి పెట్టేసినామంటే ఇంకా సరిపోతుంది. ఈ లోపల అయితే మిరపకాయలు అయితే ఒలిచేసుకుంటా ఉన్నా. ఇంకా దోశ పోస్తా అంటే ఇంకా ఇప్పుడే వద్దు అని అన్నారనమాట. వద్దు అన్నారు. ఇంకా మా ఆయన అయితే ఇంక ఏమన్నా కొంచెం ఇంకా టమాటాలు ఎర్రగడ్డలు వేసి ఏమన్నా కూర ఏదైనా చేసేసి ఇంక వాళ్ళ పిల్లలు ఏదైనా తింటారో లేదోనో అనేసి మళ్ళీ సరే చేద్దాం టైం ఉంది కదా ఇంకా అప్పుడేనా ఏడా అనేసి ఇంకా 6 కూడా అవలా ఇంకా 6 పైన కదా టిఫిన్ అప్పుడే అంత స్నాక్స్ తినేస్తున్నారు కదా ఫుల్గా అయితే ఇంకా తినేస్తున్నారు. వాళ్ళని అడిగేసి ఇంకా చేద్దాము అనేసి అయితే ఇడ్లీ దోశ అనేసి అయితే ఇంక వాడైతే పిల్లోడైతే నిద్రపోతూనే ఉన్నాడు. వాళ్ళు లేపినా కూడా లేలా ఇంకా వీళ్ళైతే కూర్చొని చదువుకుంటా ఉన్నారు. ఇంకా హాల్లో అయితే కొంచెం డల్గా ఉంటుంది మాకైతే, బయట నుంచి విండో ఏముండదు. ఇంకా వచ్చిన లైటింగ్తోనే ఇంకా చదువుకుంటా ఉన్నారు. లైట్ ఇంకొకటి ఏదైనా బిగిద్దాం అనుకుంటా అంటే ఒక ట్యూబ్ లైటే ఎక్కువ, మళ్ళీ ఇంకెందుకు లేదు లైట్స్ అనేసి అయితే ఈయన వీళ్ళు ఇంకెట్లా చదువుకున్నారు. ఇంకా వీళ్ళతో కూర్చున్నా అంటే ఇంకా అసలు అవ్వదు. ఇంకా తర్వాత టమాటో ఇంకా ఎర్రగడ్డ ఇంకా కోడిగుడ్లు అయితే పులుసుకైతే వేసేస్తున్నా. పులుసు చేసేస్తే సరిపోతుందని క్యాప్సికమ్ ఉంది ఒకటైతే, ఇంకా ఇవి ఎర్రగా కనిపిస్తుంది కదా అది వచ్చేసి క్యాప్సికమ్ అనమాట. రెడ్ క్యాప్సికమ్ తెచ్చున్నాను కదా అవి మళ్ళీ వేస్ట్ అయిపోతుంది వాడిపోతుంది అనేసి ఇట్లా ఎగ్ కర్రీ దీంట్లో వేసేసినాం అంటే అట్లా సేల్ అయిపోతుంది అనమాట వీళ్ళకైతే. ఇంకా 4 అయితే వేసేసిన వీళ్ళకైతే ఇంకా 4కి అయితే ఇంకా జై అయితే మా వాడు కూడా అంతగా ఎగ్ అయితే తినడనమాట. ఇంకా సరే పులుసు అయ్యి ఏదో వేసుకొని తినేస్తాడు. ఇంకా దోశ పోయి చేస్తాను, ఇడ్లీ కొంచెం గట్టిగా వస్తే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కదా. అందుకోసం అయితే ఇంకా దోశ పోయి చేసినాం అంటే వేడివేడిగా ఒక్కొక్కటి పోసి ఇచ్చేపోతే ఇంక వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు చూస్తున్నారంటే చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఒకరోజు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ చేసినంటే ఇంకొంచెం మందికి రీచ్ అయ్యేదానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా తర్వాత అయితే ఇంకా దోశ అయితే పోస్తా ఉన్నా. పిండి అయితే ఆడించాలి ఇట్లే పోతూ ఉండదు అబ్బా. 5 రోజుల నుంచి బియ్యం పోయిలా బయట నుంచే పిండి తెస్తా ఉన్నాను అనమాట. దోశకైతే ఓకే పర్లే బాగానే వస్తుంది, ఇడ్లీకి అయితే గట్టిగా వస్తుంది. ఇడ్లీ అయితే అసలు ఇంకా సరిగ్గా రాదు. ఇంకా వీళ్ళకైతే మావాడైతే దానిపైన పుదీనా స్ప్రెడ్ చేసి పుదీనా దోశ పోసి అనేసి బాగుండదురా అట్లా తినలేవు అంటే సర్లే అనేసి ఇంకా తలా ఒకటి ఎక్కువ అయితే వద్దన్నారు. ఆశ అయితే ఇంకా అసలు ఆకలి అవ్వలేదంట. ఈవినింగ్ అది స్నాక్స్ తినేసింది కదా, అవి శనక్కాయ పప్పులు అవి వేసి తలా ఒక కప్పు అయితే వేసేసిన. వీళ్ళు 5 మందికి పిల్లలు 5 మందికి మా ఆయనకి వేసేసిన. అందుకోసం అయితే ఇంకా ఆకలి కాలేదంటే తలా ఒక్కొక్క దోశ అయితే సరిపోతుంది అనమాట. కాల్చి ఇచ్చేసామంటే ఈజీగా అయిపోతుంది. అంతలోకి వాళ్ళ నాన్న కూడా 7:30 కల్లా వచ్చేస్తానన్నాడు అనమాట. ఇంకా తర్వాత వాళ్ళైతే పెట్టేసి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతేనే రేపు వచ్చేసి ఇంకేదో ప్రోగ్రామ్ ఉందన్నమాట. అవి పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్నుల కోసం అయితే ఇల్లంతా ఎదుగుతుంది, ఎక్కడ కనపల్లా. ఈ సెట్ వచ్చేసి సెకండ్ స్టాండర్డ్లో భరతనాట్యంకి అప్పుడు ప్రోగ్రామ్కి వెళ్ళునింది. అప్పుడు నేర్చుకుంటాను ఆశ భరతనాట్యం నేర్చుకునేది. అప్పుడైతే సెట్ అంతా తెచ్చున్నారు. ఇది వచ్చేసి ఓన్లీ హెయిర్ సెట్ మట్టుకే. ఇది వచ్చేసి మళ్ళీ జ్యువెలరీ సెట్ వేరేగా ఉంటుంది, డ్రెస్ సెట్ వేరేగా 3 బాక్సులు 4 బాక్సులు అని మళ్ళీ మేకప్ బాక్స్ వేరే. అప్పుడు భరతనాట్యం పోతుందనేసి ఇంకా మా అన్న కోవేట్ నుంచి వేరే బాక్స్ అట్లా మేకప్ బాక్స్ తెచ్చున్నారు. అది ఇప్పటికి కూడా ఇంకా వాడుకుంటూనే ఉన్నదనమాట. ఇవైతే గెజ్జలు మా ఆయన స్పెషల్గా తెప్పించుకున్నాడు వీటినైతే. ఇప్పుడైతే ఇంకా అసలు పోవట్లే. ఇంకో డాన్స్కి అయితే ఇవైతే దొరికినాయి. ఇది వచ్చేసి జ్యువెలరీ బాక్స్లో అనేది ఇక్కడికి వచ్చిందంటే అప్పుడు ఎప్పుడో మార్చి పెట్టేసి ఉన్నానులేమా అనేసి అయితే. అవి ఉంటాలా ఇంకా సౌరాలు ఉంటాలా 2 ఉన్నాయన్నమాట. ఒకటి చిన్నది ఉంటుంది, ఇంకొకటి పెద్దది. జడ కుచ్చులు కూడా వచ్చేసి 2 ఉన్నాయి. ఒకటి అయితే ఇంకో కొనుక్కునేది, ఇంకొకటి మా చెల్లెలు పెళ్ళికి కొనుక్కున్నది. అది కూడా ఏమైతే చేసుకునేది. అన్ని చెట్టు పారాని అంట, అన్ని సైడ్ ప్రింట్స్ స్లైడ్స్ అంట, ఇంకా చాలా ఉండేటివి. ఇంకా సూది దారము అన్నీ నేనే రెడీ చేసేదాన్ని. మేకప్ చేసి బయటకు వెళ్ళకున్నా. ఇంట్లో మేకప్ బాక్స్ ఉన్నది కదా, మేకప్ బాక్స్ వేసి జడ వేసేసి కనీసం అంటే మనకు అంత పర్ఫెక్ట్గా రాదు కదా, ఒక 2 అవర్స్ అయినా పడేది ఈజీగా. ఒక 2 అవర్స్ ముందే అట్లా రెడీ చేసేదాన్ని. ఇంకెవరు చెప్తా ఉంది ఇంకా నుంచి పోయేదానికి వీల్లేదు మానేసి. సర్లే ఏముండదు ఒకరోజు రెడీ చేస్తానులే అంటే ఇంక భలే రెడీ చేస్తారు. నువ్వు ఎప్పుడు అడిగితే ఇప్పుడు ఎందుకు అంటానే ఉంటావు అనేసి. ఇంత జుట్టు ఉంటే బాగుంటుంది అంటుంది. మళ్ళీ మరుసటి రోజు రేపులా మళ్ళీ నాకు ఉండే జుట్టే కట్ చేయమా, నాకు వల్ల కావట్లేదు అని అంటుంది అనమాట. ఇంకా చాలే మేము చూసింది ఇవన్నీ ఇంకా మర్తేసి పెట్టేసి అంటే ఇవి వస్తే అసలు చిక్కే పట్టవు అనమాట. మామూలుగా మన హెయిర్ లాగే అనమాట. వాష్ చేసుకోవచ్చు, దూకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కొంచెం రేట్ ఎక్కువ, కాస్ట్లీగా బాగుంటాయి. మన హెయిర్కు ఆ పిల్ల హెయిర్కి సెట్ అయ్యేటట్టు తెచ్చినారు అప్పుడే. ఈ రోజు వీడియో అయితే ఇదే అండి. మీకు నచ్చుంటే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు వీడియోలు మళ్ళీ కలుద్దాం.